క్యాండిడేట్స్ ఎవరు అనేది ఒకసారి చూద్దాం. ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎంపిక చేయడం కాంగ్రెస్ పార్టీకి బిగ్ టాస్క్గా మారున్నది. అసెంబ్లీ టికెట్ల పంపిణీ నేపథ్యంలో చాలా మంది వివిధ సమీకరణల దృష్ట్యా టికెట్లు త్యాగం చేశారు. ఇప్పుడు వాళ్ళంతా పదవుల కోసం వెయిట్ చేస్తున్నారు. మరోవైపు కొంతమంది సీనియర్ టికెట్లు తీసుకున్నప్పటికీ ఓటైపోయారు. వీళ్ళు పదవులు ఆశిస్తున్నారు. ఈ రెండు కేటర్లను సమన్వయం చేస్తూ కాంగ్రెస్ పదవులు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో పార్టీ క్షుణ్ణంగా కసరత్తు చేస్తుంది. ఇప్పటికే తమకు ఎమ్మెల్సీ పదవి వస్తుందని కొందరు నేతలు అనుచరులకు ముందుగానే చెబుతున్నారు. క్షేత్రస్థాయి క్యాడర్ కూడా ఈ సంబరాలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఫుల్ కాంపిటీషన్ అట. సో దీనిలో నాకు తెలిసి అద్దంకి దయాకర్కి ఎక్కువ ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. తర్వాత మదియాష్కి జీవన్ రెడ్డి అంటే మళ్ళీ ఎంపీ అవుతారా అదో కొంత సందిగ్ధత నడుస్తూ ఉంది. సో జగ్గారెడ్డి ఇలా చాలామంది లిస్ట్ అయితే చాలా పెద్దగా కనబడుతూ ఉంది. ఇక చూడండి ఎమ్మెల్సీ పదవుల కోసం అద్దంకి దయాకర్ పేరైతే ప్రముఖంగా వినపడుతూ ఉంది. వాస్తవం ఎందుకంటే అద్దంకి దయాకర్ తనకు తుంగతుర్తి టికెట్ ఇవ్వకుండా బహిరంగ మద్దతు ప్రకటించి చాలా ఎన్నికల్లో చాలా ఒక రకమైనటువంటి కాంగ్రెస్ పార్టీలో ఒక యూనిక్ అంటే ఐక్యత రాగం తీయడంలో అద్దంకి దయాకర్ చేసినటువంటి చర్య నిజంగా కాంగ్రెస్ పార్టీకి చాలా ప్లస్ అయింది వాస్తవంగా. సో అందుకే ఫస్ట్ న్యాయం జరగాల్సింది అద్దంకి దయాకర్ కానీ చర్చ కాంగ్రెస్ పార్టీ ఉన్నది వాస్తవంగా. సో ఆయన ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. తర్వాత చిన్నారెడ్డి కూడా తనకు టికెట్ కేటాయించి మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ మెగారెడ్డి వరకు ఇవ్వడం జరిగింది. ఆయన గెలవడం జరిగింది వాస్తవంగా. సో ఆయనకి ఇష్టం కానీ గమ్మున ఉండడం జరిగింది వాస్తవంగా. సో అట్లా కూడా కనబడుతుంది. ఇక ప్రొఫెసర్ కోదండరామ్ గురించి మనం చెప్పవలసిన లేదు. ఆయన కూడా చాలా కీలకంగా ఉద్యోగంలో పనిచేసిండు. కాంగ్రెస్ పార్టీ లాయలిస్ట్గా మనకు కనబడతా ఉంది. కాబట్టి ఆయన కూడా మరి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆయన కూడా మంత్రి పదవి చేసేటువంటి అవకాశాలు ఉన్నట్టు మనకు బలంగా తెలుస్తూ ఉంది. ఇక నెక్స్ట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈయన PCC వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. సో ఆయన కూడా చాలా పెద్ద ఎత్తున ఈరోజు ఎమ్మెల్సీ పోస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు. హర్కర వేణుగోపాల్ అట, మాజీ ఎమ్మెల్యే ఇరవత్రి అనిల్, వేం నరేందర్ రెడ్డి, బండ్ల గణేష్, తీన్మార్ మల్లన్న, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి అందేశ్రీ, మాజీ ఎంపీ బలరాం నాయక్, మాజీ ఎమ్మెల్సీ రాముల్ నాయక్, మాజీ ఎమ్మెల్యే పోదం వీరయ్య, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఫిరోజ్ ఖాన్. ఆ షబ్బీర్ అలీ కూడా ఇక్కడ కీలకమైనటువంటి వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. సరే ఫిరోజ్ ఖాన్, మదియాష్కి, జగ్గారెడ్డి, సంపత్, అంజన్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి పుష్పలీల, మైనపల్లి హనుమంతరావు, VH తదితరులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట. చాలా కాంపిటీషన్ ఉంది వాస్తవంగా. వీళ్ళందరూ కూడా ఇప్పుడు 2 ఎమ్మెల్సీలు ఉన్నాయి. 2 ఎమ్మెల్సీలు వీళ్ళందరికీ ఎవరికి ఇస్తారు ఎవరికి అనేది పెద్ద బిగ్ టాస్క్గా కనబడుతూ ఉంది. నాకు తెలిసి అందులో అద్దంకి దయాకర్, ప్రొఫెసర్ కోదండరామ్, అదేవిధంగా ఇరవత్రి అనిల్, అదేవిధంగా ఇంకా ఎవరున్నారు షబ్బీర్ అలీ, ఫిరోజ్ ఖాన్, మదియాష్కి, జగ్గారెడ్డి వీళ్ళైతే కీలకంగా ఉన్నారు. మరి ఎవరికి వస్తో చూడాల్సిన అవసరం అయితే కనబడుతూ ఉంది. చూద్దాం.